దట్ ఈస్ ద మైండ్ బ్లోయింగ్ వార్త అన్న పోస్ట్ రిమూవ్ చేసా. యా, మైండ్ బ్లోయింగ్ వార్త ఏంటంటే నిన్నటి రోజున డిఎస్పి భీమ్రెడ్డి భీమ్రెడ్డితో పాటు 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఓకేనా? కానీ భీమ్రెడ్డిని అరెస్ట్ చెయ్యలేదు. ఏం జరిగింది? ఈ భీమ్రెడ్డికి అండ ఎవరు? భీమ్రెడ్డి వెనుక ఉన్నది ఎవరు? అందరూ అరెస్ట్ అయినప్పుడు భీమ్రెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదు? చాలామంది పోలీసులు అంటే ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లంచం తీసుకుంటూ దొరికిన వెంటనే అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేసి వెంటనే అక్కడి నుంచి ఆన్ ది స్పాట్ జైల్లో పంపిస్తారు. దట్ ఈస్ ద రూల్. ఏసీబీ వాళ్ళకున్న రూల్ అదే, కోర్టు కూడా అదే చెప్తుంది, చట్టం అదే చెప్తుంది, రాజ్యాంగంలో అదే రాసి ఉంది. మరి భీమ్రెడ్డి ఎందుకు జైల్లో వెళ్ళలేదు, ఎందుకు చిప్పకూడు తినట్లేదంటే దానికి గల కారణం ఒకటి. దిస్ ఈజ్ ద మైండ్ బ్లోయింగ్ వార్త ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి భార్య ప్లస్ ఈ భీమ్రెడ్డి భార్య బెస్ట్ ఫ్రెండ్స్, చుట్టరికం బెస్ట్ ఫ్రెండ్స్. ఇక భీమ్రెడ్డి దొరికిన వెంటనే ఏసీబీ రేవంత్ రెడ్డి భార్య మావాడు వదిలిపెట్టని చెప్పిందట. అంటే వెనుకుండి చక్రాన్ని తిప్పుతాడు. ప్రశ్నించే గొంతు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమో బాగా ఫైట్ చేస్తే వాళ్ళ భార్యనేమో వేరే చోటికి బదిలీ చేస్తారు మీరు, వేరే డిపార్ట్మెంట్కి. ఇక్కడ ఏముంది, ఇక్కడ రేవంత్ రెడ్డి భార్య ఏమో ఈ భీమిరెడ్డి భార్య దోస్తులు కాబట్టి వీళ్ళిద్దరు మంచిగా ఏర్పడేసి కేసుని తప్పించిండ్రు. అంటే ప్రవీణ్ కుమార్ భార్యకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? గమనించండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విపరీతంగా ఫైట్ చేస్తాడు, గట్టిగా ప్రశ్నిస్తాను కాబట్టి ఆయనను ఎదుర్కొనే దమ్ము లేక వాళ్ళ భార్య పోస్టింగ్ను వేరే శాఖ బదలాయించిండు. ఈ కోణం ఎట్లున్నదంటే ఇక్కడ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చాలా అన్యాయం జరిగింది, అలా చేయకూడదు, తప్పు. మరి ఇక్కడ ఏమవుతుంది, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య భీమిరెడ్డి వాళ్ళ భార్య దోస్తులు కాబట్టి కేసులే తప్పించారు. ఇది నిజం కాదా? భీమిరెడ్డి సవాల్ చేస్తున్నా, సమాజం రేవంత్ రెడ్డి మీకు సవాల్ చేస్తున్నా, ఛాలెంజ్ తమ్ముడు సమాజం చెప్పు, ఇది వాస్తవం కాదా? మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన కాకి చొక్క వేసుకున్నానా, లేకుంటే అది మీకు సంబంధం లేదా? ఆయన వ్యక్తినే కదా. మరి కోర్టులు ఏం చేస్తాయి, రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఏం చేస్తుంది? గౌరవించారు కదా. అందుకే చట్టం ముందు అందరు సమానమే అంటారు, కానీ బలిసినలకు ఒక చట్టం ఉంటుంది. ఫోన్ కాల్స్ వెళ్తాయి, పెద్ద నాయకులు వాళ్ళకి అండగా ఉంటారు కాబట్టి అరెస్ట్ కాలే. మరి భీమిరెడ్డి ఏం సంపాదించలేదా? 100 కోట్లు సంపాదించను కదా. ఏకకాలంలో 2 కిలోల వెండి, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి దొరికింది. 16 చోట్ల ఏసీబీ రైడ్ జరిగినాయి. ఎన్నో వ్యవసాయ భూములు, కోకాపేటలో ప్లాట్లు, మణికొండలో ప్లాట్లు, నార్సింగ్లో ప్లాట్లు, కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అక్కడ ప్లాట్లు కొన్నాడట. ఏంది మరి ఆశ్వ చిట్టా? ఇవన్నీ లిస్ట్ వచ్చినాయి కదా. మరి లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మరి అతను ఎందుకు జైలుకి పంపలేదు అంటే కారణం ఇది. ఏంది కారణం అని చెప్పినా, ఇద్దరు చుట్టరికం కాబట్టి పంపలే. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి సోయి ఉంటే, రేవంత్ రెడ్డికి నిజంగా ఇక్కడ తలకాయలో మెదడే ఉంటే, మోకాళ్ళలో మెదడుంటే కాదు, తలకాయల మెదడు ఉంటే వెంటనే భీమిరెడ్డిని ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేసి చెంచల్గూడకో, చర్లపల్లి జైలుకో, తీహార్ జైలుకో పంపించాలి. అది రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే. నాకు బాగా ముడుపులు ముట్టినాయి, నేను పంపలేను, ఢిల్లీకి వెళ్ళి మూటలు తీసుకొని ఇస్తా, నా భార్య ఎక్కువ నేను మాట చెప్పాను, నా భార్యకు నేను లొంగిపోవాలి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏం ఆగమే పర్లేదని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ఇస్తే సంతోషం. మిత్రులారా, ఈ వీడియో షేర్ చేయండి. భీమిరెడ్డికి అండగా భీమిరెడ్డి వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భార్య. అందరూ అరెస్ట్ అయినప్పుడు ఈమె ఎందుకు అరెస్ట్ కాదు? షామీర్పేటలో సుచరిత ఎస్సీ మాల క్యాండిడేట్, ఆమె కొన్ని దండ చేసిన ఆమె దొరికిన వెంటనే ఆమెని అరెస్ట్ చేసి జైలు పంపించారు. బంజారా సోదరులు, గిరిజనులు, లంబాడీలు, బీసీ నాయకులు కావచ్చు, బీసీ అధికారులు కావచ్చు, ఏమైనా ఆస్తులు సంపాదించినట్టు తెలిస్తే ఏసీబీ రైడ్ జరిగితే వెంటనే వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేస్తారు కదా. మరి ఈయన భీమ్ రెడ్డి అని కదా, వెనుక తోక రెడ్డి అని చెప్పేసి మీ బంధువురాలు కాబట్టి అతన్ని మీరు అరెస్ట్ చేయడానికి వెనుకడ చేస్తారు. అంటే వాళ్ళకి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? కాబట్టి ఇది ముమ్మడి తప్పు రేవంత్ రెడ్డి, ఇది ముమ్మడి తప్పు. మిత్రులారా, ఈ వీడియో అందరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.